హైదరాబాద్ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మంగళవారం సాయంత్రం నగరాన్ని అతలాకుతలం చేసిన కుండపోత వర్ష ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరోసారి భారీ వర్షాల అలర్ట్ జారీ కావడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కేవలం గంటపాటు కురిసిన భారీ వర్షమే సాధారణ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, చెరువులను, మరికొన్ని చోట్ల ప్రవహిస్తున్న నదులను తలపించాయి. ప్రధాన జంక్షన్ల వద్ద మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఆఫీస్ వేళలు ముగిసే సమయానికి వర్షం కురవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. సాధారణంగా అరగంటలో చేరుకునే గమ్యస్థానాలకు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. నగరంలోని పలు ఫ్లైఓవర్లు, ప్రధాన రహదారులు, సిగ్నల్ కూడళ్ల వద్ద భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా కనిపించింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో అనేక వాహనాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఫలితంగా వాహనాల క్యూలు కిలోమీటర్ల మేర విస్తరించాయి. వర్షం కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ కూడా ప్రభావితమైంది. మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. భారీ ట్రాఫిక్ను తప్పించుకోవడానికి వేలాది మంది మెట్రో సేవలను ఆశ్రయించడంతో స్టేషన్స్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్లాట్ఫామ్లు, టికెట్ కౌంటర్లు, ప్రవేశ ద్వారాల వద్ద జన సందోహం కనిపించింది. కొన్ని స్టేషన్స్లో కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితి మారిపోయింది. మరోవైపు నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటి సమస్యలు పునరావృతమవుతున్నాయని విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ డ్రైనేజ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జన్గావ్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునని అధికారులు తెలిపారు. ఇక కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం లేకపోతే బయటకు రావద్దని, ముఖ్యంగా వర్షం సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఈ సాయంత్రానికి వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మేఘావృత వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రత్యేకించి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు కాలనీలు, నాలాలు, సమీప ప్రాంతాలు, నీటి ప్రవాహానికి అడ్డంకులున్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మంగళవారం వర్షం నగరానికి ఒక హెచ్చరికగా మారగా ఈ రోజు జారీ చేసిన తాజా అలర్ట్తో అధికారులు, ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.